వైఎస్ఆర్సీపీ నాయకులు తరచుగా ఒకే రకమైనటువంటి తప్పులు చేస్తున్నారు. మైలేజీ రావాల్సినటువంటి విషయాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ ప్రయత్నాలు కొన్నిసార్లు బెడ్స్ కొడుతున్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే లేనిపోని వాటిపైన ఎక్కువ స్పందన కనిపిస్తారు. స్పందించాల్సినటువంటి విషయాలపైన నామమాత్రం స్పందన కూడా తెలియజేయడం లేదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినటువంటి అతిపెద్ద సమస్య. నిన్న గుంటూరులో ఒక మహిళని వివస్త్రణ చేసి కొట్టారనేటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ విషయంలో ఒక టీడీపీ నాయకుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేటువంటిది ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ విషయం జరిగినటువంటి మొదట్లో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల నుంచి ఏ విధమైనటువంటి ఖండన రాలేదు, లేకపోతే బాధితురాలికి పరామర్శ కూడా చేయలేదు. ఈ విషయం పైన వైఎస్ఆర్సీపీ మహిళా రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి గారి స్పందన కూడా నామమాత్రమే అనుకోవాల్సి వస్తుంది. అంటే ఈ విషయం జరిగేటప్పటికీ ఆవిడ ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లాలో మహిళా సదస్సులో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఇంతమంది అక్క చెల్లెలతో కలిసి మాట్లాడడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి ప్రకటించారు. అయితే ఇందులో తప్పేం లేదు. కానీ ఇంత పెద్ద సమస్య జరిగిన తర్వాత, ఒక మహిళకు జరిగిన తర్వాత ఒక మహిళా అధ్యక్షురాలు స్పందించాల్సినటువంటి తీరు ఇది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం చాలా పెద్దది. ఈ విషయం పైన చాలా గట్టిగా అటు మహిళా విభాగం స్పందించాల్సి ఉండింది, లేకపోతే వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కూడా చాలా పెద్దగా స్పందించాల్సి ఉండేది. ఈ విషయం పైన సరైనటువంటి సమయంలో సరిగ్గా స్పందించుంటే పార్టీకి మంచి మైలేజ్ వచ్చి ఉండేది. కానీ పార్టీ ఆ విధంగా ఆలోచించలేదు. అంతేకాకుండా వరదు కళ్యాణి గారు ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకి ట్విట్టర్లో ఇది చాలా హేయమైనటువంటి చర్య, ఇది ఎవరు కూడా సమర్థించని కూడా చర్య అని చెప్పి ఒక కామెంట్ చేశారు. అయితే ఈ విషయంపైన గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు కూడా తీవ్రంగా స్పందించినట్టుగా మనకి కనపడడం లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహించే వాళ్ళు కూడా ఈ విషయంపైన ఎట్లాంటి పోస్టు పెట్టలేదు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానికి అతి సమీపంలో ఉండేటువంటి గుంటూరులో జరిగినటువంటి ఇంత హేయమైన నీచమైనటువంటి చర్యపైన సరిగ్గా నిరసన తెలపలేదు, ప్రజల పక్షం తీసుకోలేదు అనేటువంటి మాటలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపైన వైఎస్ఆర్సీపీ బాధిత మహిళను ఓదార్చి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడింటే మాత్రం వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో మంచి ఆదరణ లభించుండేది. కానీ ఇట్లాంటి విషయాలపైన వైఎస్ఆర్సీపీ స్పందించడం లేదు. ఇలాంటి విషయాలపైన వైఎస్ఆర్సీపీ స్పందన చాలా నామాత్రంగా ఉంటుంది. ఇది చాలా బాధాకరం. అయితే వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం సంబంధం లేని, లేకపోతే ప్రజలు ఈసడించుకునేటువంటి రావణ్ లేకపోతే సాయికృష్ణ లాంటి విషయాల్లో వైఎస్ఆర్ అతిగా స్పందించడం వల్ల ప్రజలు కొంత ఏగవిగించుకున్నారనేటువంటిది నిజం. అయితే పార్టీలు అన్న తర్వాత వాళ్ళ స్టాండ్ ఒకటి తీసుకుంటూ ఉంటాయి. ఈ విషయంలో తప్పడానికి ఇది ఏం లేదు. కాబట్టి రావణ్ విషయంలో లేకపోతే సాయికృష్ణ విషయంలో అది వాళ్ళ పార్టీ స్టాండ్ అని ఏమైనా అనుకోవచ్చు. కానీ నిన్న గుంటూరులో జరిగినటువంటి ఈ విషయం పైన పార్టీ నాయకులు మరింత బాగా స్పందించింటే మాత్రం చాలా సముచితంగా ఉండేది. ఈ విషయం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సరిగ్గా స్పందించలేదనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఈ జరిగినటువంటి చర్య ఎంత తీవ్రమైందో హేయమైందో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. కాబట్టి అటు ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే హోంమంత్రి అనిత గారు కావచ్చు, ఆ వెంటనే స్పందించి ఇది చాలా హేయమైన చర్య, తప్పులు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే క్షమించము, అతను మా పార్టీ వాడైనా సరే మా పార్టీ నుంచి అతను ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాము, ఆ తర్వాత అరెస్ట్ చేయించడం కూడా జరిగింది. అంటే ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు దీనిపైన ఎక్కడో నామమాత్రంగా స్పందించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పటికే స్పందించారు. అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు అది ఏ పార్టీ జరిగినా సరే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత చర్యలు తీసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ స్పందించడం అంటే ఆ విషయం జరిగిన వెంటనే స్పందించడం అనేటువంటిది ముఖ్యం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయంలో కొద్దిగా వెనుకడిగేశారు. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు తమ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా విషయం జరిగినప్పుడు ప్రజలకు మంచి జరగాల్సినటువంటి విషయాల గురించి త్వరగా స్పందిస్తే బాగుంటుంది. వ్యక్తులకు మంచి జరగాల్సినప్పుడు మాత్రం కొంచెం నిదానంగా జరిగినా కూడా బాగుంటుంది. రావణ్ లేకపోతే సాయికృష్ణ లాంటి వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి కోడైకొస్తుంది. ఇలాంటి విషయాలు అతిగా స్పందించారు. కానీ ఈ విషయం పైన సరిగ్గా స్పందించలేదు. కాబట్టి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు గారి స్పందన పార్టీలకు అతీతంగానే కొంచెం అందరూ అభినందించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇదే విషయం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు జరిగిందంటే మాత్రం అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వార్తాపత్రికలు కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రకటనలు చేసి జగన్మోహన్ రెడ్డిని బజార్కి ఇచ్చిండేవి. జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు, ఇక్కడ రౌడీ రాజ్యం జరుగుతోంది, లేకపోతే ఇక్కడ గుండాలు, రాయలసీమ గుండాలు ఉన్నారు, పులివెందుల గుండాలు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి
జగన్మోహన్ రెడ్డిని అబాస్ పాలు చేసి ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ నిన్న అటు సోషల్ మీడియాలో కొద్దిగా పోస్టులు వచ్చాయి, కానీ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్ కావచ్చు, ఈ విషయంపైన పెద్దగా స్పందన తెలియజేయలేదు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని ఎక్కడా కూడా వీళ్ళు డిమాండ్ చేయలేదు. లేకపోతే అటు హోంమంత్రిని కానీ, లేకపోతే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీని కానీ కలిసి వీళ్ళంతా కూడా నిరసన తెలియజేయాల్సి ఉంటుంది, అది కూడా చేయలేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయాలు అయితే చేస్తున్నారు, కానీ అది ఏ విషయానికి బాగా స్పందించాలి, ఏ విషయానికి బాగా స్పందించకూడదు అనేటువంటి విషయంలో వీళ్ళు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే అన్ని విషయాలు చూసుకోవాలంటే కష్టం. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విషయం పైన సరిగ్గా గమనించి ఏ విషయానికి బాగా స్పందించాలో ఆ విషయానికి స్పందించాలి, ఏ విషయానికి ఎక్కువగా స్పందించకూడదు ఆ విషయానికి స్పందించకుండా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉంది అని చూపించుకోవడానికి ఏదైనా ఇట్లాంటి హేయమైనటువంటి చర్యలు దుర్ఘటనలు జరిగినప్పుడు స్పందన చాలా బాగా వెంటనే ఉండాలి. నామమాత్ర స్పందనలు, కనీస స్పందనలు ఉండకూడదు. ప్రజలని మేము వెంట ఉన్నాం అనేటువంటి భరోసా కల్పించేలాగా స్పందన ఉండాలి, కానీ కొన్ని సందర్భాలు అది లేకుండా పోతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే ప్రజలకు మేలు జరిగేలాగా స్పందించాలి. అంతేగాని ఈ సాయి కృష్ణ, రావణ్ లాంటి విషయాలపైన అతిగా స్పందించి పార్టీ మరింత బజారుకు రాకూడదని చెప్పి నేర్చుకోవాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది.